టర్కీలో విమాన ప్రమాదం జరిగింది. టర్కీలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో లిబియా సైనికాధికారి మహమ్మద్ అలీ అహ్మద్ హదద్ సహా 7 మరణించినట్లు లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ రిబెబ్ తెలిపారు. దీంతో లిబియాకు రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. టర్కీలో విమాన ప్రమాదం జరిగింది. టర్కీలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో లిబియా సైనికాధికారి మహమ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దద్ సహా 7 మరణించినట్లు లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ దిబేహబ్ తెలిపారు. దీంతో లిబియాకు రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? మరోపక్క సాంకేతిక లోపం కారణమా, లేకపోతే వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందనుకోవచ్చా? కళ, రవి, దాదాపు టర్కీ లిబియా మధ్య ఒక అంతరంగికమైనటువంటి రాజకీయపరమైనటువంటి అనుకోవచ్చు, సైనికపరమైనటువంటి సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నటువంటి కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. అయితే నిన్న అంటే అర్ధరాత్రి మనకు అక్కడ కాలమాన ప్రకారంగా ఏదైతే 8:40 విమానము టేకాఫ్ అయ్యేటటువంటి సమయములో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ముఖ్యంగా ఈ ప్రమాదంలో దాదాపు మనకు లిబియా ప్రధాన సైనికాధికారి మరణించారు అన్నటువంటి వార్తను ఇటు ప్రధాని దిబెహ్ ధృవీకరించడం జరిగింది. ఒక్కసారిగా అంటే ఈ ప్రమాదంతో అటు లిబియాకు అంటే రాజకీయ పరంగా అనుకోవచ్చు, ఇటు టర్కీకి విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం అన్నది మాత్రం చాలా గట్టి రాజకీయ పరమైనటువంటి దెబ్బ అని చెప్పవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇతనితో పాటు ఎవరైతే సైనిక అధికారితో పాటు దాదాపు ఒక 4 ముఖ్యమైనటువంటి లిబియా గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి, ఇక్కడ జనరల్స్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అథారిటీ బ్రిగేడియర్ ఆఫీసర్స్, సలహాదారులు అందరూ కూడా ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ సైనిక అధికారి మహమ్మద్ అలీ అహ్మద్ మరణించాడు అన్నటువంటి వార్త మాత్రం ఒక్కసారిగా లిబియా అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనతో అసలు మొట్టమొదట యాక్సిడెంట్ జరిగింది అన్నటువంటి విషయాన్ని లిబియాకు సంబంధించినటువంటి మంత్రి ప్రకటించడము, తర్వాత మరి కొద్దిసేపటి తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలకంగా ప్రధానమంత్రి దీనిని ధృవీకరించడం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి ఏదైతే విమానం టేకాఫ్ అయ్యేటువంటి సమయంలోనే అంటే ఇక్కడ లిబియాలో ఒక అధికారిక సమావేశం జరిగి తిరిగి అంకారాకు వెళ్ళేటటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. దాదాపు అంటే కీలకమైనటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇరు దేశాల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే టర్కీలో అంకారాలో జరిగేటటువంటి ఏదైతే సమావేశంలో ఇటు లిబియాకు సంబంధించినటువంటి సైనిక అధికారులు అందరూ కూడా సమావేశమయ్యి ఇరు పక్షాల మధ్య ఉండేటటువంటి ఏదైతే సమస్యలను పరిష్కరించేందుకు కీలకమైనటువంటి సమావేశం. ఆ సమావేశంలో భాగంగా కంప్లీట్ అయ్యి తిరిగి వెళ్తున్నటువంటి క్రమములోనే ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఇక్కడ మహమ్మద్ అలీ హద్దద్ మరణించాడు అన్నటువంటి మాట మాత్రము లిబియా రాజకీయ పరంగా
అటు టర్కీకి ఏదైతే రాజకీయ పరంగా లబ్ధి పొందాలని ఏదైతే ఎదురు చూస్తుందో దీనికి మాత్రము చాలా పెద్ద ఎదురు దెబ్బ తాకింది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించినటువంటిది వరకు మాత్రం ఇప్పటి వరకు అందులో 7 మళ్ళీ అంటే 7 ఉన్నారు. అందులో సైనిక అధికారితో పాటు మరి ముఖ్యమైనటువంటి సలహాదారులు, మరి 3 ఇది అంటే సైనిక పరమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మరి కొంతమంది అధికారులు కూడా ఇందులో ఉన్నారు. వీరందరూ కూడా దాదాపు టేకాఫ్ అయిన 10 నిమిషాలతోటే ఏదైతే కనెక్టివిటీ కట్టి కావడము, తర్వాత దాదాపు మనకు 9:30 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్లేస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. తర్వాత అంకారా విమానాశ్రయాన్ని కూడా మూసివేయడం జరిగింది. అంటే ఇంత పెద్ద భారీ రాజకీయ పరమైనటువంటి పెద్ద అంటే దెబ్బ అని చెప్పవచ్చు టర్కీ అండ్ లిబియాకు మాత్రం. దీనిపై దాదాపు నేషనల్ కి సంబంధించింది అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా దీనిపై చర్చించాలి అన్నటువంటి కీలకమైనటువంటి సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి. కానీ ఇంతలోనే ఈ ప్రమాదము సమావేశం ముగిసిన తర్వాత వెళ్ళేటప్పుడు జరిగినటువంటి ప్రమాదంతో ఒక్కసారిగా మాత్రము లిబియాకు చాలా గట్టి దెబ్బ తాకిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.